వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం. మహిళా కడుపులో క్లాత్ మరిచిపోయి కుట్లు వేసి డిశ్చార్జ్ చేసిన వైద్యులు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని సునీత లక్ష్మారెడ్డి కాలనీలో అర్ధరాత్రి దొంగల హల్చల్. దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పల్లెతోటి గ్రామంలో నారా లోకేష్ పాదయాత్ర. మహిళా రైతు నాగమ్మతోటి మాట్లాడి గొర్రెల పెంపకందారుల సమస్యలపై ఆరా. సికింద్రాబాద్ పాళిక బజార్లో 3 అంతస్తుల భవనం నుంచి పడి వ్యక్తి మృతి. వాటర్ ట్యాంక్ వాల్ తిప్పడానికి వెళ్లి జారిపడ్డట్టు అనుమానాలు. డీటెయిల్స్ చూస్తే డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళకు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆపై కుట్లు వేసి చికిత్స చేసి ఇంటికి పంపించారు. రోజు కడుపు నొప్పితో బాధిస్తున్న డెలివరీ తర్వాత సాధారణమేనని భావించింది. అయితే ఏడాది గడిచిన నొప్పి తగ్గకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. సిజేరియన్ ఆపరేషన్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆమె కడుపులో ఓ క్లాత్ మర్చిపోయి కుట్లు వేశారని స్కానింగ్ లో తేలింది. జగిత్యాల జిల్లాకు చెందిన నవ్య 16 నెలల క్రితం డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యులు నిర్లక్ష్యంతో ఓ క్లాత్ను ఆమె కడుపులోనే మర్చిపోయారు. వారం పాటు చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత నవ్యకు ఇబ్బందులు మొదలయ్యాయి. తిన్న అన్నం జీర్ణం కాక కడుపు నొప్పితో రోజు అవస్థ పడేది. ఆమె పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఇటీవల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నవ్యను చూపించారు. కడుపు నొప్పికి కారణం గుర్తించేందుకు వైద్యులు స్కానింగ్ చేయగా నవ్య కడుపులో ఓ క్లాత్ ఉన్నట్లు తేలింది. దీంతో మరోమారు నవ్యకు ఆపరేషన్ చేసి క్లాత్ ను బయటకు తీశారు. అయితే ఈ క్లాత్ సాధారణంగా ఆపరేషన్ థియేటర్లలో ఉండే క్లాత్ కాదని, అది ఆపరేషన్ థియేటర్లోకి ఎలా వచ్చిందని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంత పెద్ద క్లాత్ ను నవ్య కడుపులో మర్చిపోయారంటే శస్త్రచికిత్స సమయంలో వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారోనని విమర్శిస్తుంది. మెదక్ జిల్లా నర్సాపూర్లోని సునీత లక్ష్మారెడ్డి కాలనీలో అర్ధరాత్రి దొంగ హల్చల్ చేశాడు. అర్ధరాత్రి దొంగ కత్తితో ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యి కేకలు వేయడంతో పారిపోయేందుకు దొంగ యత్నించాడు. స్థానికులు దొంగను పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కట్టేసుడు వేస్ట్. ఎందుకు పోలీసు వాళ్ళు వస్తారు ఇప్పుడు? మరి ఇంకెందుకు? కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పల్లెతోటి గ్రామంలో మహిళా రైతు నాగమ్మ నిర్వహిస్తున్న గొర్రెల ఫామ్ ని నారా లోకేష్ పరిశీలించారు. రైతు నాగమ్మ భర్త కృష్ణన్న గౌడ్తో మాట్లాడి గొర్రెల పెంపకంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 2 ఏళ్లుగా షెడ్ ఏర్పాటు చేసుకుని గొర్రెల ఫామ్ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. షెడ్ నిర్మాణానికి 2.5 లక్షలు ఖర్చు అయిందని తెలిపారు. అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎంత ప్రమాదమో కళ్ళారా చూస్తున్నానని నారా లోకేష్ అన్నారు. కానుకలు చేసాడా, చంద్రన్న బీమా చేసాడా, 6 లక్షలు పెన్షన్లు చేసి, కరెంటు ఛార్జీలు 2 సార్లు పెంచి బాగా పెరిగిందా? కరెంట్ బిల్లు ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు కదా. అన్ని దాంట్లో ఫీడ్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఎన్ని కేజీలు వేస్తున్నారు ఒక్కొక్క?
నువ్వు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి మిమ్మల్ని. గతంలో బాబు గారు లోన్లు ఇచ్చేవారు, ఇన్సూరెన్స్ అంతా ప్రభుత్వం పెట్టేది, అది గొర్రెలు కొనేదానికి లోన్లు ఇచ్చారు. ఇప్పుడు అంతా ఆగిపోయింది. చెప్తున్నా, అన్ని కార్యక్రమాలు ఆగిపోయినాయి. మూడు చేస్తాం చెప్పారు. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? 10 నెలలు ఉపయోగపడ్డారు అంతే. కష్టకాలాలు ఉంటాయి. వెరీ గుడ్. సికింద్రాబాద్ పాళిక బజారులో 3 అంతస్తుల భవనం నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. భవనంలోని శ్రద్ధ రిహాబిలిటేషన్ సెంటర్లో వార్డు బాయ్గా పనిచేస్తున్న కిషోర్ భవనం పైన వాటర్ ట్యాంక్ వాల్ తిప్పడానికి వెళ్లి జారిపడ్డట్టు సమాచారం. మృతదేహం గాంధీ మార్చురికి తరలించారు. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలంలోని కరడుగట్టిన దొంగను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మేడిచెర్ల జంక్షన్ దగ్గర కే కోటపాడు సిఐ ఎస్ తాతారావు, ఎస్ఏ రాజాన ధనుంజయ్ మరియు వారి సిబ్బంది తనిఖీలు చేస్తుండగా చోడవరం మండలం లక్ష్మీపురానికి చెందిన పెళ్లి నూకరాజును అనుమానంపై అరెస్ట్ చేసి అతని వద్ద నుండి అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలో గల కే కోటపాడు, అనకాపల్లి రూరల్, చోడవరం, చీడికాడ, బుచ్చయ్యపేట మరియు మాడుగుల పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన 9 ఇంటి దొంగతనాలు చోరీ కాబడిన సుమారు 173 తులాల బంగారం, 115 తులాల వెండి మరియు 3,61,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంచి ప్రతిభను కనబరిచిన కే కోటపాడు సిఐ ఎస్ తాతారావు, ఎస్ఏలు రాజాన ధనుంజయ్, బి రామకృష్ణ మరియు వారి సిబ్బంది పీసీలు పాలవెల్లి సాయిబాబా, లీలా ప్రసాద్ మరియు హోంగార్డ్ పైడప్పు నాయుడులను ఎస్పీ అభినందించి నగదు పురస్కారాలు అందజేశారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి దొంగతనాల మీద పట్టుకునేందులో భాగంగా ప్రత్యేకమైనటువంటి బృందాలను విశ్లేషి క్రైమ్స్ మరియు సంబంధిత డిఎస్పీ అయినటువంటి మహేష్ గారు, మన విశ్లేషి ఎడ్విన్ గారి ఆలోచనలు వాటిని కూడా కన్సల్టేషన్ తీసుకొని ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ ప్రత్యేకమైనటువంటి బృందాల కృషి ఫలితంగా 17/4 ఉదయం సుమారు 9 గంటల సమయంలో పిల్లి నూకరాజు అనేటువంటి ఒక నేరస్తుడిని పట్టుకోవడం, తర్వాత ఒక అతను చేసినటువంటి కన్ఫెషన్ ఆధారంగా 9 కేసుల్లో అతను పాల్గొంచుకున్నాడు. ఆ 9 కేసుల్లో కూడా ఈ హౌస్ బర్గ్లరీకి సంబంధించినటువంటి దాని, హౌస్ బ్రేకింగ్ సంబంధించినటువంటి నేరాలలో అతని ప్రమేయం ఉండడం. దీనిలో మొత్తం 17.34 తులాల బంగారం, అంటే 17.30 తులాల బంగారం, 115 తులాల వెండి మరియు క్యాష్ 3,61,800 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ నేరస్తుని పట్టుకోవడం ప్రత్యేకమైనటువంటి కృషి సెలిపినటువంటి కే కోటపాడు ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి తాతారావు గారు, అతని ఎస్ఐ అయినటువంటి ధనుంజయ, రామకృష్ణ మరియు వారి సిబ్బంది పాలవెల్లి సాయిబాబు, లీలాప్రసాద్, పైడపు నాయుడు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృషిని సలిపి ఈ నేరస్తుడిని పట్టుకోవడం జరిగింది. తద్వారా ఒక 9 కేసుల్లో ప్రాపర్టీ, దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అంతటిని కూడా రికవరీ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటంటే, రాబోయే కాలం అనేటటువంటిది సమ్మర్ ఉండడం వల్ల ఈ సమ్మర్లో వేసవి సెలవులు అనే దానిలో భాగంగా కుటుంబాలు ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి అనకాపల్లి టౌన్, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట
అట్లా అర్బన్ ఏరియాలో ఉండేటటువంటి టౌన్స్లో ఉండేవాళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళేటటువంటి వేసవి సెలవుల సందర్భంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా వెళ్ళేటటువంటి క్రమంలో అలా వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఎక్కువ దొంగతనాలు జరిగేటటువంటి అవకాశం అనేటటువంటి దాన్ని ఇవ్వకుండా ఉండే విధంగా బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఐఐటి 2023 దరఖాస్తు గడువు ఈ నెల 25తో ముగియనుందని ఏయూ బీసీ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఏయూ సెనేట్ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఐఐటి 2023 నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేశామని, ఇంటర్ విద్యార్హత కలిగిన ఇంటర్ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. 750 అపరాధ రుసుముతో ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 3వ తేదీన విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడపలో ఏర్పాటు చేసిన 30 పరీక్షా కేంద్రాలలో పరీక్ష నిర్వహించి మే 5వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఏమన్నా కనెక్ట్ చేయగలరా చూడండి, ఒక 2 minutes చిన్న డిస్ప్లే.
స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ ఉంటుంది 3rd నుంచి ఎగ్జామ్. పోనీ ఇక్కడ ఆఫీస్ నెట్ ఉందా? చెప్పద్దు. మా ప్రెస్ మీకు తెలుసు ఆంధ్ర యూనివర్సిటీలో అపార్ట్ ఫ్రమ్ 4-year ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కొంతకాలంగా 4+2 ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కూడా ఈ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం మల్టీ ఎంట్రీ మల్టీ ఎగ్జిట్ మోడ్ అనేది యూజీసీ కూడా పర్మిట్ చేసిన నేపథ్యంలో ఈ 4+2లో ఫస్ట్ 4 years టోటల్గా 4-year ఇంజనీరింగ్ కోర్స్ ఎలా అయితే ఉందో సేమ్ ప్యాటర్న్, సేమ్ కోర్సెస్, సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ క్లాసెస్. అంటే ఒక స్టూడెంట్ దీంట్లో జాయిన్ అయినప్పుడు అతను ఒక ఆప్షన్ తీసుకోవచ్చు. ఆప్షన్ ఏంటంటే 4 yearsలో తనకు ఎగ్జిట్ అయితే కనుక నార్మల్ బీటెక్ డిగ్రీ తీసుకోవచ్చు. ఆ 4 years తర్వాత కంటిన్యూ కావాలనుకుంటే అతను కంటిన్యూ అయ్యి ఎంటెక్ కూడా వెళ్ళొచ్చు. లేదంటే ఫస్ట్ 4 yearsలో యూ కెన్ ఆల్వేస్ టేక్ ఎ బ్రేక్ అండ్ టేక్ ఇంజనీరింగ్ డిగ్రీ అనమాట. దీనికి అడ్మిషన్స్ ఎంసెట్ ద్వారా జరగవు. దీని అడ్మిషన్స్ ఆంధ్ర యూనివర్సిటీ సెపరేట్ టెస్ట్ పెడుతుంది. దాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్, AUEET అని పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ కూడా మీరు చాలా వైడ్ కవరేజ్, వైడ్ పబ్లిసిటీ ఇచ్చారు దీనికి. ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ టైం 8 సెక్షన్స్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవడం జరిగింది. 8 సెక్షన్స్ అంటే 10 సెక్షన్స్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినా 8 సెక్షన్స్ ఫిలప్ చేసాం ఫస్ట్ టైం కాబట్టి. సో ఈ రోజున మన దగ్గర ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ సైన్స్లో 8 సెక్షన్స్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ 30 seats, సివిల్ ఇంజనీరింగ్ 30 seats, EEE 30 seats, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 60 seats. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అంటే మన వెబ్సైట్లో కూడా EEE 30 seats, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 60 seats. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అంటే మన వెబ్సైట్లో కూడా మేము ఆల్రెడీ పెట్టడం జరిగింది. AUEET, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్. అంటే రైట్ నౌ ఇంటర్మీడియట్ 2nd year స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2nd year ఎగ్జామ్స్ రాసి ఎంసెట్ కూడా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్. అది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు, 10+2 స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఎలిజిబుల్. ఎంట్రన్స్ టెస్టు, దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్ డేట్ కూడా 3rd May, సింగిల్ డే 3rd May జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సెంటర్స్ నేను మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. టెస్ట్ సెంటర్స్ విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, ఈ 6 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏదైనా ఒక సెంటర్లో 30 కంటే తక్కువ క్యాండిడేట్స్ ఉంటే ఆ సెంటర్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇది క్యాండిడేట్స్కి వెల్ ఇన్ అడ్వాన్స్ ఇన్ఫామ్ చేస్తాం. ఒకవేళ క్యాన్సిల్ చేసినట్లయితే అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ని ఇవ్వడం జరుగుతుంది. మనకి లాస్ట్ ఇయర్ సుమారుగా 3,500 మంది ఈ పర్టికులర్ టెస్ట్ రాయడం జరిగింది. ఈ కోర్సుకి ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా మనకి ఇంకా చాలా ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ టెస్ట్ రాయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పబ్లిసిటీ
కొంత తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మనల్ని ఎవరు చూడడం లేదని చేసే ఆకతాయి పనులు అన్నీ ఇన్ని కావు. కానీ ఇప్పుడు సెల్ కెమెరాలు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవరు ఏం చేసినా బహిర్గతం అయిపోతుంది. ఇదిగో అలాంటిదే ఈ ఆకతాయి యువకుడి సంఘటన. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి ఈతకోట రోడ్డులో యువకుడు మోటార్ సైకిల్పై నిలబడి వేగంగా ప్రమాదకరంగా వాహనాన్ని నడిపిన తీరును వెనకాల కారులో ఉన్నవారు సెల్ ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. అంతే, ఇంకేముంది, ఆ వీడియో వైరల్ అయింది. పోలీసులు స్పందించాల్సి వచ్చింది. ఆగమేఘాలపై ఆ కుర్రాడిని గుర్తించి రావులపాలెం ఎస్ఐ కేసు నమోదు చేసేశారు. అతన్ని అరెస్ట్ చేయడంతో పాటు మోటార్ సైకిల్ను సీజ్ చేసినట్లు ఎస్ఐ వెంకటరమణ వెల్లడించారు. చూడండి, వాడు మనం డ్రైవింగ్లో కార్లు వెళ్తున్నా కూడా మనం పట్టుకోలేకపోతున్నాం. వాడు అసలు మరి ఎవరిని చంపేస్తాక అలాగే వెళ్తున్నాడు అర్థం కావట్లేదు. అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు. నర్సాపురం మండలం సీతారామపురం గ్రామంలో స్థానిక రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రైతు కుటుంబాలను దళారులు, మిల్లర్లు మోసాలకు గురి కాకుండా రైతు భరోసా కేంద్రం అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఆర్బీకేలు ఏర్పాటు చేసి రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించడంతో పాటు సలహాలు, సూచనలు అందించడం జరుగుతుందని, పంట పండిన తర్వాత మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అండి సైకిల్ తీయండి. ఏం చేసామంటే సార్, ప్రస్తుతం మనకు వాస్తవంగా వారం రోజుల నుంచి వస్తుంది. మన పంట అయితే వారం 10 రోజుల నుంచి వస్తుంది సార్. మనకు మిగతా ముందు అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడ వారం రోజులు ఆ మిల్లర్స్ దగ్గర నుంచి ఇనిషియల్ గా ప్రతి ఆర్బీకేకి, ప్రతి రైతు భరోసా కేంద్రానికి 5,000 చొప్పున ఇవ్వమని చెప్పాము. మన తహసీల్దార్ గారు ఇంతకుముందు ఎవరు చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మీ గ్రామంలో ఒక అగ్రికల్చర్ ఎస్టేట్ ప్రత్యేకంగా మీ ఊళ్ళో ఉన్నాయి. ఏ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం మనం ప్రారంభించుకున్నాం. రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. చాలా మంది మనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ, ఈ ప్రభుత్వం రైతులకి చేస్తున్నటువంటి లబ్ధుల గురించి కానీ అంతా చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా ఒకటే, ప్రతి రైతుకి ఏదో రూపేణా ఈ ప్రభుత్వం ద్వారా గతంలో కన్నా మేలు జరగాలి. ఏ కార్యక్రమం తీసుకున్నా అది రైతుకు ఉపయోగపడటానికే ప్రభుత్వం ఆ కార్యక్రమం తీసుకుంది. అన్ని మనం రైతు చూసినాయి. కానీ గతానికి ఇప్పటికి రైతాంగ పరంగా వ్యత్యాసం తమను గమనించాలి. రైతుకి ఈ రోజున ఏ రకంగా లబ్ధి జరుగుతుంది, మేలు జరగాల, రైతుకి ఎటువంటి ఉపకారం ఉందన్నదే ప్రభుత్వం ఆలోచిస్తాం. ఈ రోజున రైతుకి మీరు చూడండి, ఎప్పుడన్నా ఈ రేటు పెట్టి గిట్టుబాటు ధర ఈ రేటుకి కొనవలసిందే అన్నటువంటి దాఖలా గతంలో ఎప్పుడు లేదు. రైతుకి కిరాయి ఇస్తున్నాం,
పంట బొట్టు జట్టు జబ్బులు ఇస్తున్నాము. సంచులకి డబ్బులు రైతుకి ఇవ్వటము, ఇదంతా ఎప్పుడు లేదు. రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికి ఫస్ట్ గుండగా, ఎందుకంటే కన్వా ఏరియాలో ప్యాడీ తక్కువ కనుక ఈ సీతారాంపురం, రుస్తుంబాద ఈ పరిసర ప్రాంతాల్లో ప్యాడీ ఎక్కువ కనుక ఫస్ట్ గుండగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేశాం. దీని అందరూ కూడా రైతు సోదరులందరూ కూడా గమనించాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కొండ వద్ద టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. అక్రమ తవ్వకాలను నిరసిస్తూ మండుటెండను సైతం లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి కొండ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తవ్వకాలకు సంబంధించిన పర్మిషన్లను చూపించమన్నందుకు అరెస్ట్ చేశారని ఆందోళనకారులు ఆరోపించారు. అరెస్టు చేసిన టీడీపీ నాయకులను 2 వాహనాల్లో స్టేషన్కు తరలించారు. మహిళలను సైతం బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించారు. స్థానిక ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలంటూ టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. ఆందోళనలో నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమాధానం చెప్పండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం. మహిళా కడుపులో క్లాత్ మరిచిపోయి కుట్లు వేసి డిశ్చార్జ్ చేసిన వైద్యులు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని సునీత లక్ష్మారెడ్డి కాలనీలో అర్ధరాత్రి దొంగల హల్చల్. దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పల్లెతోటి గ్రామంలో నారా లోకేష్ పాదయాత్ర. మహిళా రైతు నాగమ్మతోటి మాట్లాడి గొర్రెల పెంపకందారుల సమస్యలపై ఆరా. సికింద్రాబాద్ పాళిక బజార్లో 3 అంతస్తుల భవనం నుంచి పడి వ్యక్తి మృతి. వాటర్ ట్యాంక్ వాల్ తిప్పడానికి వెళ్లి జారిపడ్డట్టు అనుమానాలు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.